గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో కొత్త వాళ్ళకి డీటెయిల్స్ గురించి అడిగినప్పుడు, సో మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే మీకు తెలియకపోతే వెబ్సైట్ రిఫర్ చేసుకోమని చెప్పొచ్చండి. మన వెబ్సైట్ చూస్తే ఇక్కడ atami.com/in. సో ఇది ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ని మెంబర్సే కాకుండా మెంబర్స్ కాని వాళ్ళు కూడా ఎవరైనా సరే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇది ఓపెన్ చేయగానే మనకి టాప్లో షాపింగ్ మాల్ అని ఉంటుంది, మై ఆఫీస్ అని ఉంటుంది. సో మై ఆఫీస్ అంటే మెంబర్స్కి సంబంధించినటువంటి బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళ టీం ఎవరున్నారు, గ్రూప్ పర్చేజ్ ఎంత జరిగింది, పీవీలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడానికి. సో కొత్త వాళ్ళకి దాంతో పని లేదు. బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, ఇక్కడ ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ కాస్ట్ ఏంటి, లేదా ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంది, సో ఇవన్నీ కూడా చూసుకోవడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సో యాప్ డౌన్లోడ్ చేసుకోమంటే మేబీ అందరికీ మొబైల్లో స్పేస్ ఉండకపోవచ్చు, ఆ, దాంట్లో మళ్ళీ వేరే లాంగ్వేజ్ వస్తుంది, ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ మీరు వెబ్సైట్ని atami.com/in అనేటువంటి వెబ్సైట్ని కనుక వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేసిన, సో మీ నెంబర్ సేవ్ చేసుకుంటే డైరెక్ట్గా అది లింక్ లాగా కనపడుతుంది. ఆ లింక్ మీద వాళ్ళు క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. లేదనంటే గూగుల్లోకి వెళ్ళేసి అటామీ ఇండియా అని చెప్పేసి టైప్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా హోమ్ పేజ్ ఇలా ఉంటుందండి. సో ఇందులో వాళ్ళు బిజినెస్ గురించి తెలుసుకోవాలి లేదా కంపెనీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇట్లా హోమ్ పేజ్లోనే డైరెక్ట్గా ద కంపెనీ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే అసలు అటామీ ఏంటి, వాళ్ళ మోటో ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ద బిజినెస్ అనే దాని మీద క్లిక్ చేస్తే బిజినెస్ ప్లాన్ అనేది వస్తుంది. వేర్ హౌస్ మ్యాప్, ఎక్కడెక్కడ వేర్ హౌసెస్ ఉన్నాయో చూడొచ్చు. ఎడ్యుకేషన్ సెంటర్స్, ఎడ్యుకేషన్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, దాని అడ్రస్ ఏంటి, కాంటాక్ట్ పర్సన్ ఎవరు, నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. సో అట్లనే ఇక్కడ క్లియర్గా కస్టమర్ కేర్ నెంబరు, అట్లనే కస్టమర్ కేర్ ఈమెయిల్ ఐడి చాలా పెద్ద లెటర్స్ తోటి ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్ కేర్ కూడా కాల్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసినా కానీ డైరెక్ట్గా కస్టమర్ కేర్కి కాల్ చేసి నేను పలానా ఏరియా నుంచి చేస్తున్నాను, ఈ దగ్గరలో నాకు ఎడ్యుకేషన్ సెంటర్ ఎక్కడుంది, లేదా యాక్టివ్ లీడర్స్ ఎవరున్నారని అంటే కంపెనీ వాళ్ళకి గైడ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కస్టమర్ కేర్ టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుందండి. సండే రోజు హాలిడేస్ అప్పుడు క్లోజ్ ఉంటుంది. అది సండే అయితే ఖచ్చితంగా క్లోజు. హాలిడేస్ ఎప్పుడనేది మనకి అనౌన్స్ చేస్తూ ఉంటారు, ఆ రోజు కూడా క్లోజ్ ఉంటుంది. సో ఇందులో కొత్త వాళ్ళకి ఫస్ట్ ఎవరైనా చూసేది ఏంటి అని అంటే వాళ్ళు జెన్యున్గా ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే కంపెనీ గురించి చూస్తారు. సో కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ద కంపెనీ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కంపెనీ యొక్క ఓవర్ వ్యూ చూపిస్తూ ఉంది. సో కంపెనీ స్ట్రాటజీ ఏంటి, వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ప్రొడక్ట్ మాస్టేజ్ స్ట్రాటజీ ఏంటి, అట్లనే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత టర్న్ ఓవర్స్ జరుగుతూ ఉంది, సో ఏ విధంగా గ్రో అవుతూ ఉంది, సో వీళ్ళు పెట్టుకున్నటువంటి ఎథికల్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఓవర్ వ్యూలో చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడే ఈ అబౌట్లో ఫస్ట్ ఓవర్ వ్యూ ఉంది, తర్వాత విజన్. కంపెనీ విజన్ ఏంటి అనేది చూడాలనుకుంటే ఈ విజన్ మీద క్లిక్ చేస్తే కంపెనీ యొక్క విజన్ ఏంటి అని అంటే కస్టమర్ సక్సెస్. ఎవరైతే ఈ బిజినెస్లోకి వస్తున్నారో ప్రతి ఒక్క మెంబర్ సక్సెస్ అవ్వాలి అనేది కంపెనీ యొక్క విజన్. అట్లానే డిస్ట్రిబ్యూషన్ హబ్, వరల్డ్ వైడ్గా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి, దానికి సంబంధించి ఒక హబ్ ఏర్పాటు చేయడం అనేది వాళ్ళ విజన్. అట్లనే లీడింగ్ కంపెనీ, ఎప్పటికీ కూడా ఒక ప్రీమియం క్వాలిటీ కంపెనీగా అటామీ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బిగినింగే ఈ ప్రిన్సిపల్స్ పెట్టుకొని స్టార్ట్ చేయడం జరిగిందండి. అటువంటి విజన్ తోటి వీళ్ళు కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. అట్లనే కంపెనీ యొక్క ఫిలాసఫీ చూస్తే ఏ స్మాల్ బట్ బిగ్ కంపెనీ విత్ డెలికేట్ మేనేజ్మెంట్. ఇక్కడ ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉంటారండి. తక్కువ మందితోటే గ్లోబల్గా
వాళ్ళు అన్ని పనులు కూడా టైం టు టైం చాలా ప్రాంప్ట్గా చేయటం జరుగుతూ ఉంది. సో దీనికి రీజన్ ఏంటి అని అంటే అంత తక్కువ మంది ఎంప్లాయీస్ తోటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎంప్లాయీస్ చూస్తే ప్రజెంట్ బిలో 700 మెంబర్స్ ఉన్నారు. కంపెనీ చూస్తే 58 కంట్రీస్లో ఉంది. టోటల్గా మెంబర్స్ చూస్తే 16 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. సో 1,60,00,000 మంది ఇప్పటికే యాక్టివ్గా మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా టైం టు టైం పేమెంట్ రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేస్తే వెంటనే ఐడి జనరేట్ అవుతా ఉంది. ఆ ఐడి వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ప్రొడక్ట్లు ఆర్డర్ చేస్తే ఇమీడియట్గా ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది, వెంటనే మెయిల్ వస్తూ ఉంది. తర్వాత ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ప్యాక్ చేయటం, డిస్పాచ్ చేయటం, కస్టమర్కి ట్రాక్ చేసుకోవడానికి ఐడి రావటం, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఎప్పటికప్పుడు జరిగిపోతూ ఉన్నాయి. సో ఇంత తక్కువ మంది ఎంప్లాయీస్ తోటి అటువంటి అన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు అని అంటే టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారండి. సో ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కనుక చూస్తే ప్రతి పని లైక్ ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ మనం ప్రతిరోజు కూడా 8 o'clockకి కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. సో ఈ జూమ్ని కూడా ఆటోమేషన్ చేయొచ్చు. నేను మాట్లాడినట్లుగానే నా వాయిస్లో ఇక్కడ ఏఐ ద్వారా మనం డైలీ మీటింగ్ అనేది కండక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అటువంటి టూల్స్ వచ్చున్నాయి. సో అటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటామీ ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంది. సో చైర్మన్ గారు లాస్ట్ టైం చెప్పున్నారు, నెక్స్ట్ 30 years వరకు కూడా ఎటువంటి మార్పులు వచ్చినా కానీ వరల్డ్ వైడ్గా దాన్ని తట్టుకొని ముందుకెళ్ళగలిగేటువంటి టెక్నాలజీ ఆల్రెడీ అటామీ దగ్గర ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆ కారణంగానే స్మాల్ ఇక్కడ చాలా స్మాల్ తక్కువ మేనేజ్మెంట్ తోటి చాలా పెద్ద కంపెనీని వాళ్ళు రన్ చేస్తూ ఆ స్థాయికి తీసుకురావడం జరిగింది. సో ఇదంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అట్లనే ఫౌండేషన్, ఇలా ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ చూసుకుంటే బీయింగ్ 100 yearsకి స్టాండర్డ్గా ఉండే విధంగా ఆ ప్రిన్సిపల్స్ని పెట్టుకొని కంపెనీ రన్ చేస్తూ ఉన్నారు. స్పీడ్, చాలా స్పీడ్గా గ్రో అవుతూ ఉంది. వరల్డ్ వైడ్గా డబుల్ డిజిట్లో గ్రోత్ అనేది ఉంది. బ్యాలెన్స్, అంత స్పీడ్గా వెళ్తున్నా కానీ ఎక్కడా కూడా ఎటువంటి పొరపాటు జరగకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. సో ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫౌండేషన్ ప్రిన్సిపల్స్. అలానే అటామిక్ కంపెనీకి ఒక మోటో ఉందండి. సో ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం, చెరిష్ ద స్పిరిట్, క్రియేట్ ద విజన్, ఫాలో ద ఫెయిత్, సర్వ్ ఇన్ హ్యూమిలిటీ. సో దాని మీనింగ్ ఏంటి, స్పిరిట్ ఏంటి, చెరిష్ ద స్పిరిట్ ఏంటి, క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. విజన్ దాని మీనింగు, ఫెయిత్ దాని మీనింగు, హ్యూమిలిటీ దాని మీనింగు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మా కొరియా వెళ్ళినప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి 4 hours క్లాస్ జరిగింది మాకు మన కొరియా హెడ్ ఆఫీస్లో. సో ఎక్కడి నుంచి ఆ లైన్స్ తీసుకున్నారు, సో దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఎందుకు అవి తీసుకున్నారని చెప్పేసి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవన్నీ వీడియోస్ కూడా ఉంటాయండి మనకి ఛానల్ అటామీలో, మీరు కూడా చూసుకోవచ్చు. సో ఇది కంపెనీ మోటో. సో ఇట్లా కంపెనీ కొన్ని ప్రిన్సిపల్స్, ఒక మోటో, అట్లనే ఒక విజన్, సో ఈ విధంగా కంపెనీ ముందుకెళ్ళటం జరుగుతుంది. ఒక ఫిలాసఫీ, ఇవన్నీ పెట్టుకొని కంపెనీని వాళ్ళు స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో ఇదంతా కూడా మీరు కంపెనీ అనే దాంట్లో చూసుకోవచ్చండి. మేనేజ్మెంట్ ఇన్ఫో కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే అటామీ ఇండియా ఎండి ఎవరు, అట్లనే ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇదంతా కూడా ఇక్కడ ఉంది. అట్లనే కంపెనీకి డైరెక్టర్ ఉండాలి ఖచ్చితంగా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే. సో సో ఇక్కడ అబ్రహాం లీ గారు ఎండిగా ఉన్నారు. అట్లనే సియోగ్ జూన్ కోన్, ఈయన డైరెక్టర్గా ఉన్నారు. సో వీళ్ళ గురించి కూడా ఇక్కడ చూడొచ్చు. అట్లనే హెల్ప్, మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ లేదా కంప్లైంట్స్ ఆర్ సజెషన్స్ ఏదైనా ఉన్నా కానీ ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు. ఇదంతా కూడా వెబ్సైట్ ఓపెన్ చేయగానే టాప్లో ఉన్నటువంటి ద కంపెనీ అనే దాని మీద ఇవ్వడం జరిగింది. అట్లనే ద బిజినెస్ మీద క్లిక్ చేస్తే మనకి కాంపన్సేషన్ ప్లాన్ అనేది ఓపెన్ అవుతా ఉంది.
ఈ విధంగా. సో ఇక్కడ కంపెనీ యొక్క ప్లాన్ డీటెయిల్గా ఇవ్వటం జరిగిందండి, దీన్ని చూసుకోవచ్చు. అట్లనే ఇక్కడ చూసారనంటే డైరెక్ట్ సెల్లర్ అగ్రిమెంట్, డైరెక్ట్ సెల్లర్ అగ్రిమెంట్ కూడా ఇక్కడ చూడొచ్చు అండి, ద బిజినెస్ అనే దాంట్లో. సో ఇది డైరెక్ట్ సెల్లర్ అగ్రిమెంట్. సో ఎటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి, తర్వాత అంతా పాయింట్ వైజ్డ్గా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 30 days రిటర్న్ పాలసీ, మీరు ఐడి కూడా 30 daysలో కావాలనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. సో మీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసేస్తారు, ఎవరైతే కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారో మీరు 30 days లోపు బిజినెస్ని విత్డ్రా చేసుకోవచ్చు, అటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇట్లా ఇదంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ అగ్రిమెంటు, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్, సో అవి కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో మనం ఎటువంటి ఎథిక్స్ ప్రిన్సిపల్స్ ఇక్కడ ఫాలో అవ్వాలో ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో అట్లానే పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఇందులో చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలి, దానికి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, అటామీ లోగో, దాన్ని ఎవరు యూజ్ చేయొచ్చు, ఎక్కడ యూజ్ చేయొచ్చు. సో ఇట్లా అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ రైట్ అంటే కాపీ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాంపన్సేషన్ ప్లాన్, అట్లానే అటామీ సెమినార్. ఇక్కడ సక్సెస్ అవ్వడం కోసం కంపెనీనే 1 day సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంది. సక్సెస్ అకాడమీ కూడా కంపెనీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీ మంత్ కూడా ప్రతి కంట్రీలో ఇవి జరుగుతూ ఉంటాయండి మల్టిపుల్గా. ఇప్పుడు హెడ్ ఆఫీస్లో ఉన్న జనవరి 1st నుంచి చూస్తే ఎవ్రీ వీక్ 1 day సెమినార్ పెడుతున్నారు. రేపు లేదు ఎల్లుండు 24th సక్సెస్ సెమినార్ కూడా హెడ్ ఆఫీస్లో పెడతా ఉన్నారు. ఒక ప్రోడక్ట్ కూడా లాంచ్ అయిపోతా ఉన్నారు. సో వీటికి మెంబర్స్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, ఈవెన్ కొత్త వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు అండి. సో టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎట్లా ఏంటనేది, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కస్టమర్ కేర్ కాల్ చేసినా వాళ్ళు గైడ్ చేస్తారు, లేదా మీకు ఆల్రెడీ ఎవరైనా లింక్ పంపించినా దాని ద్వారా అయినా కానీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ద బిజినెస్ అనే దాంట్లో ఇవ్వటం జరిగింది మెయిన్ పేజీలో. అలానే వేర్ హౌస్ మ్యాప్. సో అటామీకి ప్రజెంట్ 2 వేర్ హౌసెస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి హర్యానాలో ఉంది. సో అట్లనే సెకండ్ వన్ వచ్చేసి కోల్కతాలో ఉంది. సో కోల్కతాలో ఉన్నటువంటి వేర్ హౌస్ నుంచి ఏ ఏ స్టేట్స్కి వాళ్ళు ప్రొడక్ట్ డెలివరీ చేస్తున్నారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 9 స్టేట్స్కి కోల్కతా నుంచి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం 13 స్టేట్స్, ఓ మై గాడ్ 13 స్టేట్స్కి కోల్కతా నుంచి, 16 స్టేట్స్కి హర్యానా నుంచి ప్రోడక్ట్ అనేది డెలివరీ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర చూస్తే మనకి హర్యానా నుంచే ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతూ ఉందండి. సో అట్లా ఈ వేర్ హౌస్ మ్యాప్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అట్లనే ఎడ్యుకేషన్ సెంటర్స్, అటామీ బిజినెస్లో ఉన్నటువంటి ఒక కొత్త సిస్టమ్. ఇక్కడ ఎక్కడ కూడా స్టాక్ పాయింట్స్ అనేవి ఉండవండి, ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉంటాయి. సో ఆ ఎడ్యుకేషన్ సెంటర్స్ ద్వారా మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ టోటల్గా ఇండియాలో 74 ఎడ్యుకేషన్ సెంటర్స్ యాక్టివ్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ సెంటర్ పేరు ఏంటి, ఆ సెంటర్ అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్, కాంటాక్ట్ పర్సన్ ఎవరు, కొన్నిటివి టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా వచ్చినవి టైమింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వాట్సాప్, ఫేస్బుక్ సింబల్ ఉందండి, దాని మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా వాళ్ళకు వాట్సాప్ లేదంటే ఫేస్బుక్కి మీరు కనెక్ట్ అవ్వచ్చు ఆ సెంటర్కి సంబంధించి. సో ఇట్లా ఎడ్యుకేషన్ సెంటర్స్ మీరు ఎక్కడ ఉన్నాయి ఏంటి, మీకు దగ్గరలో ఏమైనా ఉందా, ఇదంతా కూడా చూస్ చేసుకోవచ్చు అండి. సో ఇది మెయిన్ పేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో అట్లనే ఇక్కడ ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది, క్యాలెండర్. సో ఇక్కడ కొన్ని డేట్స్ ఇక్కడ ఫిలప్ చేస్తున్నారు. ఇక్కడ 24 మీద చూసారంటే సక్సెస్ అకాడమీ అని చెప్పేస్తుంది. అట్లనే 25th 1 day సెమినార్, ఎక్కడ అంటే దిమాపూర్ అండ్ కోహిమా, నాగాల్యాండ్, అక్కడ 1 day సెమినార్ ఉంది. సో అట్లనే 30th 30వ తారీఖు ఆఫీస్లో మళ్ళీ 1 day సెమినార్ ఉంది. సో ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకా డౌన్కి వస్తే వెబ్సైట్లో మనకి ఇక్కడ క్లియర్గా ఆఫీస్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్ కూడా విజిట్ చేయొచ్చు. మీరు మెంబర్ అయినా లేదా కొత్తగా మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నా
దీని గురించి తెలుసుకోవాలనుకుంటే, ఆఫీసు ఇవన్నీ కూడా చూడాలనుకున్నా కానీ మీరు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. దాని ప్రకారం మీరు ఆఫీస్ విజిట్ చేయొచ్చు, చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ తోటి మాట్లాడొచ్చు. ఎవరన్నా లీడర్స్ ఉన్న వాళ్ళతో కూడా మనం కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్రోడక్ట్ ఏదన్నా కావాలి అనుకున్నా కానీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఐడి వెరిఫికేషన్ చేసుకొని హెడ్ ఆఫీస్లో కూడా మనకి ఇమీడియట్గా ప్రోడక్ట్ అనేది అందించడం జరుగుతూ ఉంది. కొంతవరకు కొన్ని అక్కడ స్టాక్ మెయింటైన్ చేసి హెడ్ ఆఫీస్లో కూడా డెలివరీ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. అట్లనే ఇక్కడ కింద చూసారంటే డైరెక్ట్ సెల్లర్ అగ్రిమెంటు, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్, సెల్ఫ్ డిక్లరేషన్ ఉందండి. అది ఖచ్చితంగా ప్రతి ఒక్క మెంబర్ కూడా యాక్చువల్గా అయితే ఫిలప్ చేయాలి. బట్ దీని బిగినర్స్కి ఎవరికైతే ఉందో ఎగ్జామ్షన్గా ఉంది. బట్ ఆటో సేల్స్ మాస్టర్ లేదా డైమండ్ మాస్టర్ అటువంటి పొజిషన్స్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా దాన్ని ఫిలప్ చేసి కంపెనీ మెయిల్ పెట్టమని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అట్లనే కంపెనీ యొక్క లైసెన్సు, సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు అండి. ఓపెన్ సోర్స్ లైసెన్స్. సో ఇది ఓపెన్ సోర్స్ లైసెన్స్ అంట. సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో అట్లనే కంప్లైంట్స్. సో ఇందులో కంపెనీ యొక్క అఫీషియల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయండి. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేటు. సో అంటే లీగల్గా ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే కావాలో ఒక కంపెనీకి అవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కావాలనుకుంటే వీటిని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ ఏంటి, ఫసాయి సర్టిఫికేటు, అట్లనే జిఎస్టి సర్టిఫికేటు. సో ఇటువంటివన్నీ కూడా కంపెనీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని పా నెంబర్, టా నెంబర్, ట్రేడ్ మార్కు, సో ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది సర్టిఫికేట్స్, కంపెనీ సర్టిఫికేట్స్ అంటే పర్మిషన్స్, ఇవన్నీ కూడా లీగల్గా కంపెనీ ఉంది అని. సో ఇక షాపింగ్ మాల్ మీద కనుక క్లిక్ చేస్తే ప్రొడక్ట్స్ ఏవి ఉన్నాయి, ఏ కేటగిరీస్ ఉన్నాయి, ఇదంతా కూడా ఓపెన్ అవుతుందండి. సో మనకు ఆల్మోస్ట్ 95 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ రోజుకి అవైలబిలిటీగా షాపింగ్ మాల్లో చూస్తే. ఇందులో ఎమోహిమ్ అనేది మెయిన్ ప్రోడక్ట్, అదొక కేటగిరీగా ఇవ్వటం జరిగింది. తర్వాత హెల్త్కి సంబంధించి ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటన్నిటిని ఇక్కడ చూడొచ్చు. ఫుడ్ కేటగిరీ ప్రొడక్ట్స్, బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఈటీసీలో సప్లిమెంటరీ గూడ్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు టీషర్ట్స్, తర్వాత మినీ క్యాట్లాగు, షాపింగ్ బ్యాగు, లైఫ్ సినారియో, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయండి. ఏదైనా ఆఫర్స్ ఉన్న స్పెషల్ సెట్స్ ఏదైనా ఉన్నా అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే మీరు ఏ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినా, సో ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ విధంగా షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన తర్వాత ఏ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినా కానీ దాని యొక్క ఎంఆర్పి ఎంత, ప్రోడక్ట్ కోడ్ ఏంటి, సో ఎవ్రీథింగ్ కింద ఉంటుందండి. ఇది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఇంపోర్ట్ ఆబ్వియస్గా మన అటామీ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది. సో అట్లానే దీని వ్యాలిడిటీ ఏంటి, దీని యొక్క లైసెన్స్ ఏంటి, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో దీన్ని ఎవరు యూజ్ చేయొచ్చు, ఎంతకాలం యూజ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఆ, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో ఈ విధంగా మీరు ఏ ప్రోడక్ట్ గురించి అయినా క్లిక్ చేయండి. సో నేను ఎమోహిమ్ మీద క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. సో అదే న్యూట్రాసిటికల్ మీద క్లిక్ చేస్తే న్యూట్రాసిటికల్ మిక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా షాపింగ్ మాల్లో ఏ ప్రోడక్ట్ గురించి కావాలనుకున్నా, మీరు పేస్ట్ గురించి తెలుసుకోవాలా, దాని మీద క్లిక్ చేశారు అని అంటే దాని ప్రైస్ ఎంత ఉంది, దాంట్లో ఉన్నటువంటి దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు, అట్లనే ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, సో ఆ ప్రోడక్ట్ ఫీచర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్గా ఇవ్వటం జరిగింది. సో ఇట్లా మనకి అందుబాటులో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 95 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ 95 ప్రొడక్ట్స్కి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ చూస్తే ఇంగ్లీష్ ఉంది. ఒకవేళ మీకు దీనికి సంబంధించి తెలుగులో కావాలి అనుకుంటే, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుగులో కావాలనుకుంటున్నారో, సో దానికి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని చాట్ జీపీటీ అని, గామా అని,
సో జెమిని, ఇటువంటి ఎన్నో యాప్స్ కూడా ఉన్నాయండి జనరల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేవంటివి. సో అందులో మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని కనుక అక్కడ అడిగారు అని అంటే ఏఐ ద్వారా చాలా క్లియర్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అది మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. సో అట్లా ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఏ ప్రొడక్ట్ ఏంటి, దాని కాస్ట్ ఏంటి, ఎవరు యూజ్ చేయొచ్చు, ఎవరు యూజ్ చేయకూడదు, ఇట్లా ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ. సో ఇట్లా షాపింగ్ మాల్లో ప్రజెంట్ మనకి 95 ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయండి. సో వీటిల్లో చాయిస్, మన చాయిస్, మనకి ఏది కావాలంటే అది 24/7 ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బిజినెస్. సో ఇట్లా అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనకి కంపెనీ అందించడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా వెబ్సైటు మీరు చూసుకోవచ్చు, డైలీ యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ఛార్జ్ కూడా లేదండి, ఫ్రీగా ఈ వెబ్సైట్ని యూస్ చేసుకోవచ్చు. మీరు మెంబర్స్గా రిజిస్టర్ అయితే మీకంటూ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో మీ టీం ఎంత, మీ పర్సనల్ పీవీ ఎంత, మీ గ్రూప్ పీవీ ఎంత జరుగుతుంది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కామన్గా. సో అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. దీనికోసం కూడా ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సినటువంటి అవసరమే లేదండి. సో మన దగ్గర స్టాక్ ఎంత ఉంది, లేకపోతే మన దగ్గర ప్రొడక్ట్ ఏంటి, దానికి సంబంధించి ఎవ్రీథింగ్ మీకు ఫింగర్ టిప్స్ మీద రెడీగా ఉంది. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అయినా చూసుకోవచ్చు, లేదనుకుంటే ఇట్లా వెబ్సైట్ అయినా యూస్ చేసుకొని మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు మొబైల్ అయితే, లేదా ల్యాప్టాప్ అయితే డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇది కొత్త వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందండి ఇక్కడ. ప్రొడక్ట్స్ ఉన్నాయి, కంపెనీ గురించి ఉంది, బిజినెస్ ప్లాన్ ఉంది, ఎడ్యుకేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకోవాలనుకుంటే ఈ సింగిల్ పేజీలో మొత్తం కూడా లింక్ అవుతాయి వాళ్ళకి. సో వాటిని యూస్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ లేదా ఇంకేదైనా క్లారిఫికేషన్ కావాలన్నా అవన్నీ కూడా డైరెక్ట్గా సెల్ఫ్గా కూడా తీసుకోవడానికి మీరు వెబ్సైట్ని రికమెండ్ చేయండి. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇది రికార్డ్ చేస్తున్నామండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూసుకోవడానికి ప్రయత్నం చేయండి.